మాగంటి గోపీనాథ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అదేవిధంగా తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరపున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు హరీష్ రావు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో టీడీపీలో మాగంటి గోపీనాథ్ యాక్టివ్ రోల్ పోషించారు. టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018, 2023లో వరుసగా శాసనసభ్యుడిగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కూడా సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ చెంతకు చేరుకున్నారు గోపీనాథ్. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన మాగంటి గోపీనాథ్ 1963వ సంవత్సరంలో జూన్ 2వ తేదీన కృష్ణమూర్తి, మహానందకుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. ఆయన 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మాగంటి గోపీనాథ్. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో టీడీపీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు.
ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఆ తర్వాత 2014 సంవత్సరంలో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు ఆయన. అనంతరం 2023 సంవత్సరం అంటే లాస్ట్ టైం మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ఆయన గెలిచారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు ఆయన. సో 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి గోపీనాథ్ పనిచేశారు. మనం చూస్తున్నాం 5వ తేదీ నుంచి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు మాగంటి గోపీనాథ్. ఈ మృతికి సంబంధించి ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్స్ అందరికి కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఉదయం లేవగానే ఈరోజు లాస్ట్ టైం కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ అందరి ప్రార్థనల వల్ల ఆయన తిరిగి ఆరోగ్యంగా మళ్ళీ మన చెంతకు చేరుకున్నారు. కానీ ఈసారి ఆ ప్రార్థనలు కూడా ఫలించలేదు. ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నప్పటికీ కూడా ఇక మాకంటే మన మధ్య లేరు అనే చేదు వార్తనైతే మనం జీర్ణించుకోక తప్పనటువంటి సిచ్యువేషన్. పార్టీకి తీరని లోటు అంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ మాట చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఆయనతో మీకున్నటువంటి రిలేషన్ ఏంటి, దాని గురించి ఏమైనా కొంచెం? గుడ్ మార్నింగ్ ఐఎన్ఎస్. ఇది చాలా తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు తీవ్రని శ్లోకంలోకి వెళ్లారు మేడం. ఏంటంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు 1982-83లో గౌరవ ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు యూత్ లోకి వచ్చి యూత్ అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్ గా పనిచేస్తూ వివిధ స్థాయిలో 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ మాకు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత 2014లో టీడీపీగా గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆకర్షితుడై బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ కు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వర్క్ చేయడకు మళ్ళీ 2 సార్లు 2018లో 2023లో 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. గోపీనాథ్ గారు ఎలాంటి వ్యక్తిత్వం అంటే దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఉన్న వ్యక్తిగా, మానవత విలువలు గల వ్యక్తి. ఆయన 40 సంవత్సరాలు ప్రజా జీవితం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను నా పర్సనల్ గా మాగంటి గోపి గారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబానికి మేము అన్ని రకాలుగా గౌరవ కేటీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు దిగ్బంధిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మేము సహకరిస్తూ వారిని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గోపీనాథ్ గారు 1983 నుంచి 2025 తుది శ్వాస ఈరోజు మార్నింగ్ 4:30 ఏజీ హాస్పిటల్లో గత 1.5 year కి ఆయనకు హెల్త్ బాగలేకుంటుండే, ఆయనకు హెల్త్ ఆరోగ్యం బాగలేకుంటుండే. మొన్న స్ట్రోక్ రావడం వల్ల సిపిఆర్ చేస్తే మళ్ళీ కోమాకు వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి సీరియస్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ వార్త విన్నాం. ఏదేం జరిగినా కూడా తెలంగాణ ప్రజలు ఒక మంచి గొప్ప నాయకుడిని, హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్ మంచి గొప్ప నాయకుడిని కోల్పోయాము. వారి అకాల మరణం పట్ల మా బీఆర్ఎస్ పార్టీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం మేడం. వెంకటేశ్వర గారు, మీకు చాలా సన్నిహిత సంబంధం ఉంది అని చెప్తున్నారు ఆయనతో పాటు. సో గోపీనాథ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? గోపీనాథ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మనసు అలలు లేని ఆశయం కోసం పనిచేసిన వ్యక్తి. ఏ పార్టీ వాళ్ళు, ఏ రాజకీయ నాయకులు, ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆయనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మేడం. మాకు మొన్న మూసి జరిగినటువంటి మూసి అల్లర్లలో మేము అక్కడ ప్రజా దర్బారు పెట్టి మూసి బాధితుల కోసం తెలంగాణ భవన్ లో ప్రజలు వస్తూ పోతుంటే మేము ఫుడ్ అరేంజ్ చేసాం. ఆ ఫుడ్ అరేంజ్ చేసిన టైంలో మధ్యాహ్నం కల్లా మేము 100 మందికి అరేంజ్ చేస్తే దాదాపు 120-130 మంది వస్తే అప్పటికప్పుడు ఇమ్మీడియట్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి భోజనాలు తీసుకొచ్చి ఆ ప్రజలకు భోజనాలు పెట్టి పంపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మానవత విలువలకు గోపీనాథ్ గారు మరో పేరు మేడం. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా, యూత్ కు అతీతంగా, పేద ప్రజలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి. దగ్గర నుండి గత 14-15 సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తిగా నేను వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు.
ఏదైతే ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేనటువంటి ఒక చేదు వార్త ఈరోజు తెల్లవారుజామున అందరూ నిద్ర నుంచి లేచే సమయానికి మనం వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మాకంటి గోపీనాథ్ తిరిగి మళ్ళీ మన వద్దకు వస్తారు, ప్రజా సమస్యల మీద పోరాడతారని చెప్పి అనుకున్నటువంటి ప్రజలకి నిజంగానే ఒక చేదు వార్త అని చెప్పొచ్చు. మనతో పాటు మాట్లాడడానికి మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. మల్లయ్య యాదవ్ గారు, మీ యొక్క సాన్నిహిత్యం గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎవరు తీర్చలేనటువంటి లోటు గోపీనాథ్ గారు మరణించడం అనేది. సో మీతో ఆయనకున్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కేవలం వారి కుటుంబానికే కాదు లోటు, పార్టీకి, ఆ నియోజకవర్గ ప్రజలకి వారితో అనుబంధం పెనవేసుకున్న అనుబంధం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి చేదోడు వాదోడుగా యువకుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి మరి ఎంతో మందితోని చనువుగా ఉంటూ ఏది చేతనైతే అది వారి దృష్టికి ఏదొస్తే అది ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకోవటమే కాకుండా మానవీయ కోణానికి మారుపేరు ఆయన. సమాజ సేవ అంటే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎక్కడ ఏ చిన్న ఆపద కాలం ఉన్నా తన వంతుగా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ప్రజాసేవలో ఉండాలనే ఆలోచనతోని మరి తెలుగుదేశంలో కొనసాగటమే కాకుండా మరి ఆ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోనే బాగుంటుందనే ఉద్దేశంతో మరి పార్టీలో కూడా వచ్చేసి పార్టీలో కూడా అందరి మన్ననలు పొందటంతో పాటు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందటం, సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవటం, మరి అకస్మాత్తుగా చిన్న వయసులోనే అందరి నుంచి దూరం కావటం అనేది నిజంగా కూడా ఇది బాధించదగ్గ విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అదే రకంగా వారి కుటుంబానికి భగవంతుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మనసా వాచ పార్టీ తరఫున వారి సన్నిహితుడిగా, ఎందుకంటే మేమంతా కూడా యువజన విద్యార్థి రాజకీయాల నుంచి తెలుగుదేశంలో పనిచేస్తాం, అదే రకంగా టీఆర్ఎస్ లో సన్నిహితంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా వారి ఆత్మకు శాంతి కలిగాలి, వారికి ఎటువంటి లోటు రాకుండా, ఎందుకంటే సుఖపడే వయసులో దాదాపుగా యువకుడుగా అనేక కార్యక్రమాలలో ఉంటూ మరి ఈరోజు 3 సార్లు వరుసగా ఆ నియోజకవర్గానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి అందరి మధ్యలో సుస్థిర స్థానం. ఇద్దరికి చాలా సన్నిహిత సంబంధం ఉందని చెప్తున్నారు. ఏదైతే శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి చివరిసారిగా మాట్లాడిన మాటలు ఏమన్నా పంచుకోగలరా? ఎప్పుడు కలిసారు? ఆయన మీతో లాస్ట్ టైం మాట్లాడిన మాటలు ఏంటి? మేము మొదటిగా తెలుగుదేశంలో ఆయన యువజన నాయకుడుగా రామారావు గారికి కుడిభుజంగా ఉన్నప్పటి నుంచి మాకు బాగా సన్నిహిత సంబంధం ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాలలో మాకు పార్టీ సమావేశాలలో కానీ ఇతరత్ర సమావేశాల్లో ఈ ఇటీవల కాలంలోనే దాదాపుగా బహుశా ఒక 2-3 నెలల క్రితం కేసీఆర్ గారి ఇంటి దగ్గరే కలవటం జరిగింది. మంచిగానే ఆరోగ్యం ఉంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రేపు రానున్న భవిష్యత్తులో మళ్ళీ పార్టీ అధికారంలో రాబోయేది మనమే, తప్పకుండా ఈసారి క్యాబినెట్ లో కూడా నన్ను చూస్తారు మీరు అని చెప్పేసి అంత ధీమాగా చెప్పడం జరిగింది. ఆయనకి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో పాటు తప్పకుండా ఒక ఉన్నత స్థాయిలో సేవలు అందించాలి ఈ రాష్ట్ర ప్రజలకు అనేది. అదే రకంగా కేసీఆర్ గారు కూడా చాలా ఇష్టమైన వ్యక్తిగా తప్పకుండా రేపటి భవిష్యత్తు ఉంటుంది గోపి, మీరు మళ్ళీ అంతగా కష్టపడి పనిచేయండి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ తప్పకుండా నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ మనదే, దాంట్లో మంత్రివర్గంలో కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా ధీమాగా భవిష్యత్తు కోసం మాట్లాడిన వ్యక్తి దురదృష్టవశాత్తు దూరం కావడం అనేది కొంత మానసికంగా అందరినీ బాధించే విషయం. థ్యాంక్ యూ.